యేసయ్య శిలువపై మరణిస్తున్నప్పుడు ఆయన దృష్టి ముందున్న జనసమూహం నుంచి తన పక్కనే ఉన్న ఒక మనిషిపై పడింది. ఆయన ఒక నేరస్తుడు. స్పష్టంగా చెప్పాలంటే ఒక దొంగ. ఆ దొంగ చేసిన చిన్న పనికి యేసయ్య అతనికి పరదైసును అనుగ్రహించాడు. బైబిల్ గ్రంథంలో ఈ దొంగ పేరేమిటో, ఆయన జీవితం ఎలాంటిదో, ఆయన ఎందుకు అలా నేరస్తుడయ్యాడో తెలియజేయలేదు గాని యేసయ్య శిలువపై బాధతో చేసిన క్షమాపణ ప్రార్థన అతనిని ఆలోచింపజేసింది. తన చివరి గడియల్లో క్షమాపణ అవసరమని గుర్తెరిగి యేసయ్యతో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అని అభ్యర్థన చేసినప్పుడు యేసయ్య అతనితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని వాగ్దానం చేశాడు. యేసయ్య ఆ విధంగా వెంటనే ఆ దొంగకు వాగ్దానాన్ని ఇవ్వడానికి గల కారణం అతని విశ్వాసమే. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు, నేను అంత చెడ్డవాడిని కాదు, నేనేమి పాపాలు చేయలేదు, నీతిగా జీవిస్తున్నా అని రక్షణ పొందకుండా సమయాన్ని గడిపేస్తున్నావేమో. నీ పాపాన్ని దాచుకోకు, అది చిన్నదే అని అనుకోకు, ఎలాంటి సాకులు నీకు నువ్వే చెప్పుకోకు. ఆ దొంగ ఎలా తనకు క్షమాపణ అవసరమని గుర్తించి యేసయ్య దగ్గరకు వచ్చాడో నువ్వు కూడా అలాగే రా. విశ్వాసంతో యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దొంగకు ఎలా నిత్య జీవాన్ని ఇచ్చాడో నీకు అదే నిత్య జీవాన్ని దయచేస్తాడు.